ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, బాధ్యతాయుతంగా బెంగాల్ ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం సక్సెస్ అయింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే 2011లో కమ్యూనిస్టుల మీద మమత గెలిచిన సందర్భం. అప్పుడు 24 మంది చచ్చిపోయారు. అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో 7 దశల ఎన్నికల్లో 24 మంది చచ్చిపోయారు. 480 మంది గాయపడ్డారు. అందులో 200 మంది ఆ తర్వాత చచ్చిపోయారు. 2016లో 26 మంది చనిపోయారు. అదే సందర్భంలో దాదాపుగా 700-1000 మంది గాయపడ్డారు. అది మమతా బెనర్జీ ఫస్ట్ సారి సీఎంగా తనను తాను నిరూపించుకున్నాక జరిగిన ఎన్నికలు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 మంది చనిపోయారు. అప్పుడు చనిపోయిన 58 మంది భారతీయ జనతా పార్టీ లేకపోతే హిందుత్వ సంఘాలే. అదే 2026లో ఒక్క చావు కూడా లేకుండా, కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది తప్పించి లేకుండా గెలవగలగడం అన్నటువంటిది, ఇదే పోటీ ఎన్నికలు జరగడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. మమతా బెనర్జీ గూండాలు ఒకవైపున దాడులు చేస్తున్న, తిరగబడగలిగినటువంటి ధైర్యంతో సువేందు అధికారి లాంటి వాళ్ళు ప్రవర్తించడం కూడా ఓ రకంగా ప్రయోజనమైంది.